మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. త్రిపాఠి ఆఫీస్‌లో ఉంటే అప్పుడే ఒకతను త్రిపాఠికి కాల్ చేస్తారు. "సార్ చనిపోయాడనుకున్న సూరి ప్రాణాలతోనే ఉన్నాడు సార్. నేను అక్కడి నుంచే కాల్ చేస్తున్నాను సార్" అని వీడియో కాల్‌లో సూరిమామ హాస్పిటల్ బెడ్‌పై ఉన్న వీడియోని వీడియో కాల్‌లో చూపిస్తూ త్రిపాఠికి చెప్తూ ఉంటాడు. "ఏంటి నువ్వు చెప్తున్నది నిజమేనా? సూరి చనిపోలేదా? సూరి ఎక్కడ ఉన్నాడు అయితే?" అని త్రిపాఠి అడుగుతూ ఉంటారు. "సార్ కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్నాడు సార్. నేను ఇప్పుడు అక్కడి నుంచే కాల్ చేస్తున్నాను సార్ మీకు" అని అనడంతో, అయితే వెంటనే నేను అక్కడికి వస్తున్నాను. సూరిని నేనే తీసుకురావాలి అని త్రిపాఠి ఫోన్ పెట్టేస్తాడు. అయితే కిరణ్ ఇదంతా కూడా చాటుగా వింటాడు. ఈ విషయం వెంటనే జేడీ మ్యామ్‌కి చెప్పాలి అని వెంటనే ధాత్రికి ఫోన్ కాల్ చేస్తారు. ఆల్రెడీ కౌశికి వాళ్ళ ఇంట్లో ఏదో పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ధాత్రి, కేదార్ అందుకోసం రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే కిరణ్ నుంచి ఫోన్ కాల్ రావటంతో, "ఆ చెప్పు కిరణ్ ఏంటి?" అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. "మ్యామ్, సూరి చనిపోలేదంట. కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్నారంట. ఇందాక త్రిపాఠి గారికి వేరే వాళ్ళు కాల్ చేస్తుంటే నేను విన్నాను" అని చెప్పటంతో, "అవునా? నిజమా? మేము ఆల్రెడీ అక్కడికి బయలుదేరి వస్తున్నాం" అని ధాత్రి చెప్తోంది. "ఏంటి ధాత్రి, సూరి మామ చనిపోలేదా? ప్రాణాలతోనే ఉన్నాడా? కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్నారా? ఇప్పుడు సూరి మామ బ్రతికే ఉన్నాడని యువరాజ్‌కి తెలిసినా, కౌశికి అక్కకి తెలిసినా యువరాజ్ మీద ఎటువంటి కేసులు ఉండవు ధాత్రి, ఉండవు" అని కేదార్ అంటాడు. "అంతేకాకుండా యువరాజ్ వల్ల సూరిమామ ప్రాణాలకి మళ్ళీ ప్రమాదం వస్తుంది కదా" అని కేదార్ అనడంతో, "మనం ఆ త్రిపాఠి వెళ్ళటానికి ముందే అక్కడికి వెళ్ళేసి సూరిమామని కాపాడుకుందాం కేదార్" అని ధాత్రి చెప్తోంది. అలాగేనని ధాత్రి, కేదార్లు త్రిపాఠి కంటే ముందుగా అక్కడికి వెళ్ళేసి సూరిమామని వీల్ చైర్‌లో కూర్చోపెట్టుకొని తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే సరిగ్గా త్రిపాఠి అక్కడికి వచ్చి, "ఎక్కడా?" అని చుట్టూ చూసుకుంటూ ఉంటారు. త్రిపాఠి వెనకాలే ధాత్రి, కేదార్లు సూరిమామ్‌ని వీల్ చైర్‌లో కూర్చోపెట్టుకొని, "అయ్యో! ఇక్కడే ఉన్నాడే ఈ త్రిపాఠి" అని టెన్షన్ పడుతూ ఉంటారు. త్రిపాఠి కళ్ళు కప్పి ఇప్పుడు సూరిమామ్‌ని ఎలా కాపాడుతారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.